హీరోయిన్ సమంత ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ మీడియాల్లో నిలవటానికి ఆమె ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తుంది. నాగ చైతన్యతో విడాకుల అనంతరం సమంత చాలా ఇబ్బందులను ఫేస్ చేస్తుంది. మయోసైటిస్ వ్యాధి కారణంగా కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న సమంత ప్రస్తుతం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ముఖ్యంగా నాగ చైతన్యతో విడాకుల తర్వాత చాలా సెలెక్టివ్ సినిమాలు చేస్తుంది ఆమె. ఈ క్రమంలోనే బాలీవుడ్ సిటాడిల్ అనే వెబ్ సిరీస్ లో నటించారు. ఈ వెబ్ సిరీస్ లో వరుణ్ ధవన్ హీరోగా నటించారు. ఫుల్ యాక్షన్ డ్రామాగా ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. వరుణ్ ధావన్ తో పాటు సమంత కూడా యాక్షన్ సీక్వెన్స్ చేసినట్లు స్పష్టమవుతుంది. ఇదే విధంగా ఈ వెబ్ సిరీస్ లో సమంత బోల్డ్ గా కనిపించారనే టాక్ వినిపిస్తుంది. ట్రైలర్ లో లిప్ లాక్ సన్నివేశాలు ఉన్నట్లు చూపించారు. దీంతో వెబ్ సిరీస్ లో రొమాంటిక్ సీన్స్ కు కొదవలేదని అర్థమవుతుంది. వరుణ్ ధావన్ సమంతల మధ్య బోల్డ్ సీన్స్ ఉన్నాయని తెలుస్తుంది. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. మొత్తం 6 ఎపిసోడ్లుగాను 2 ఎపిసోడ్లు మాత్రమే ఆసక్తికరంగా ఉన్నాయని ప్రేక్షకులు చెబుతున్నారు. ఇదే సమయంలో హీరో వరుణ్ ధావన్ తో సమంత లిప్ లాక్ సన్నివేశాలు ఉన్నాయని చూసిన ప్రేక్షకులు చెప్పుకొస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సమంత కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రేక్షకులు అన్ని విషయాలను గమనిస్తారని, అందుకే ఏం చేసినా బాధ్యతగా చేయవలసి ఉంటుంది. నేను ఓ సినిమా చేస్తున్నానంటే దాని మీద పూర్తి బాధ్యత నా మీదే ఉంటుందని ఆమె తెలిపారు. అందుకే నేను పాత్రలను ఎంచుకునే సమయంలో ఎన్నో విషయాల గురించి ఆలోచించి ఎంపిక చేసుకుంటాను. ప్రజెంట్ సమాజంలో మహిళలకు న్యాయమైన ప్రాతినిధ్యం ఉండాలని భావిస్తున్నా. సినిమాలలో కూడా 2-3 సన్నివేశాలకు పరిమితమయ్యే పాత్రలకు దూరంగా ఉంటా. ఇక మీదట అలాంటి కథలకు గుడ్ బై చెబుతానని అభిమానులకు సమంత హామీ ఇచ్చారు. ఇక మీదట తాను యాడ్స్ చేసే విషయంలో కూడా ఆలోచిస్తానని సమంత చెప్పుకురాగా, నాకు ఎన్నో అవకాశాలు వచ్చినా కొన్నింటినే ఎంచుకున్నాను. నాకు వచ్చిన ఆఫర్లను నేను చేసిన సినిమాలకు మధ్య చాలా తేడా ఉందని సమంత చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సమంత చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.